వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. సినిమా వాళ్లకు మించిన సీన్ క్రియేట్ చేసిన పాస్టర్ అభినయ్ దర్శన్ అడ్డంగా దొరికిపోయాడు. అల్లూరు జిల్లాలో సంచలనం రేపిన పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి కేసు కీలక మలుపు తిరిగింది. సానుభూతి కోసం అభినయ్ దాడి చేయించుకున్నారని, జరిగిందంతా పక్కా డ్రామా అని పోలీసులు తేల్చేశారు. ఆ వెంటనే ఈ దాడి వెనుక దర్శన్ క్రిమినల్ బ్రెయిన్ ఉందంటూ పలువురు ఆధారాలతో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వైజాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభినయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై హత్యాయత్నం జరిగిందంటూ పెద్ద డ్రామా వేసి చిక్కిపోయిన పాస్టర్ అభినయ్ దర్శన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు పాస్టర్ ఈ హత్యాయత్నం డ్రామా ఎందుకు వేశాడో, దీని వెనుక కుట్ర ఏమిటో పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇతడు కడప జిల్లాకు చెందిన వాడిగా భావిస్తున్నారు. గతంలో కోడికత్తి కేసు మాదిరిగా తనకు తానే దాడి చేయించుకుని దానిని వీడియో తీసి ప్రజల్లో భయాందోళనతో పాటు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అభినయ్ దర్శన్ కుట్ర చేసినట్లు పోలీసులు తేల్చేశారు. అయితే దర్శన్ మాత్రం తనపై నిజంగానే దాడి జరిగిందని, కానీ పోలీసులు తప్పుడు సాక్ష్యాలతో కేసును పక్కదోవ పట్టిస్తున్నారంటూ కేవలం ఒకే మీడియా మైక్ ముందు బావురుమంటున్నాడు. అలాగే అసలు సంబంధం లేని పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రమాదంపై మళ్లీ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు దర్శన్. పాస్టర్ అభినయ్ దర్శన్ పాడేరు లాంటి ఏజెన్సీ ఏరియాలో పబ్లిసిటీ, సానుభూతి కోసం పెయిడ్ ఆర్టిస్టుల చేత తనపై తానే దాడి చేయించుకుని వీడియోలు తీసి మార్కెట్లోకి వదిలాడు. తీరా విచారణలో పెయిడ్ ఆర్టిస్టులు అసలు నిజం చెప్పేశారు. ఇక్కడ అభినయ్ దర్శన్ డ్రామా వల్ల నిజమైన నిజాయితీ కలిగిన క్రైస్తవ ప్రబోధకులకు ఇప్పుడు తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి డ్రామాలు క్రియేట్ చేసి మతాల మధ్య చిచ్చుపెట్టే అభినయ్ దర్శన్ లాంటి వారిని ఉపేక్షించకూడదు. ఇలాంటి ఫేక్లపైన కఠిన చట్టాలు అమలు చేయాలి. మరో మతంపై దాడి చేసే ప్రయత్నంలో తన మతానికి నష్టం చేసిన ఈ పాస్టర్ అభినయ్ను క్రైస్తవ సోదరులు కూడా క్షమించకూడదు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ దాడి సీన్ మరో 10 ఏళ్లు గుర్తుండిపోయేలా నాటకమాడిన వ్యక్తిగా అభినయ్ దర్శన్ నిలిచిపోయాడు.